హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.3 చెప్పుకోబోతుంటాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పవలసింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ 8th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో అంటే రాబోయే రోజుల్లో 9th క్లాస్ వీడియోస్, 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము 5th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? For each of the following numbers, find the smallest whose whole number by which should be multiplied so as to get a perfect square number. Also find the square root of the square number so obtained. ఇది ఏమంటే వాట్ షుడ్ బి, ఇక్కడ చూడండి, మల్టిప్లైడ్ టు గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని వాడే చెప్పాడు. అయితే ఈ నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఆ నెంబర్ కూడా ఎలా ఉండాలి? స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి. అయితే ఇది మనము ఎగ్జాంపుల్ 6th ప్రాబ్లం చేసాం. ఎగ్జాంపుల్ 6th యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చేద్దాము. అంటే ఇందులో మొత్తము 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 4 చెప్తాను, 2 ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ చేద్దాం. సెకండ్ రోమన్ ఏమి నెంబరు? 180. సో 180కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం 2తో. 2 9s are 18. అంతేనా? సరిపోయింది, పర్ఫెక్ట్. సో ఇంకా 0 మిగిలింది కాబట్టి 2 0s are 0, సరిపోయింది. నెక్స్ట్ 2తో. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పాను. లాస్ట్లో 0 ఉంటే 5తో చేయించండి. సో ఇక్కడ 0 ఉంది, 5తో చేద్దామా? ఓకే, 5తో చేసేద్దాం. చాలా సింపుల్గా అయిపోద్ది, తొందరగా కూడా అయిపోద్ది. చూడండి, ఒకవేళ 5తో చేస్తే 5 3s are 15. అంతేనా? సో 18లో 15 పోతే అంత 3 మిగులుతుంది. 3 దాని పక్కన 0. సో 5 టేబుల్లో 30 ఎప్పుడు? 6 అయిపోయింది. చూడండి, సింపుల్గా అయిపోయింది. అయితే ఇప్పుడు 36 2 టేబుల్తో చేద్దాం. ఈవెన్ కదా, 2తో. 2 1s are 2. 3లో 2 పోతే ఇంకా మిగిలేదు 1. దాని పక్కన 6 ఉంటుంది, 16 అంటే 2 8s. ఇప్పుడు 2 9s are 18, సరిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్లో 3 టేబుల్లో పోతుంది, 3 3s are 9, సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్తో 3 1s are 3. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఏమేమి వస్తుంది రాద్దాం. 180 ఎలా రాయొచ్చు? స్మాల్ నెంబర్ నుంచి కౌంట్ చేసుకుంటాం. స్మాల్ వేవి 2, 2లో 2 ఉండే. ఓకే, 2 × 2. నెక్స్ట్ 3లు కూడా 2 ఉండే, 3 × 3. నెక్స్ట్ 5 ఒకటి ఉంది. అంతేనా? ఇది చూడండి, 5 ఒకటి ఉంది. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను? పెయిర్ చేయాలన్న. ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు, మిగిలిపోయిందేమి? 5. సో 5తోనే మల్టిప్లై చేయాలి. హియర్ 5 డోంట్ హ్యావ్ అని కూడా అనుకోవచ్చు. 5 డోంట్ హ్యావ్ ఇట్స్ pair. So we multiply by 5, then it becomes perfect square. అయిపోయింది, అంతే. స్టెప్ రాసేసాం. ఓకేనా? ఇక్కడ ఏం రాసాం చూడండి. హియర్ 5 డోంట్ హ్యావ్ ఇట్స్ పెయిర్. 5కి ఇంకో పెయిర్ లేదు. సో వీ మల్టిప్లై బై 5, దెన్ ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్. ఇక్కడ ఇచ్చారు చూడండి,
వాట్ షుడ్ బి మల్టిప్లై అన్నాడు. 5 షుడ్ బి మల్టిప్లైడ్, సో ఇట్ గెట్ పర్ఫెక్ట్. మనం ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంతే అనమాట స్టెప్. 5తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. అయితే దానికి స్క్వేర్ రూట్ కూడా కనుక్కోమన్నాడు కాబట్టి నేనేం చేస్తాను, 180 ఇచ్చాడు కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 180 ఇంటూ 5గా వేస్తాం. ఎందుకు మనం మల్టిప్లై చేయాల్సింది 5తోనే కదా, సో దీన్ని 5తో మల్టిప్లై చేస్తాం. అలాగే దీనికి పెయిర్గా కూడా కావాలి కదా, బోత్ సైజ్ చేసుకున్నట్టు అనమాట. ఇదండి ఇక్కడ ఉండేది యాజ్ ఇట్ ఈజ్, అంటే ఈ 180 బదులు ఇదంతా రాసాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 180ని 5తో మల్టిప్లై చేసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, అవునా. సో ఈ 2 బదులు ఒక 2 రాస్తాం. ఈ పేర్స్లో ఉన్న 3 బదులు ఒక 3, 5s బదులు 5. ఇది కూడా మల్టిప్లై చేసేద్దాం. రూట్ ఆఫ్ 5 0s are 0, 5 8s are 40. సో లాస్ట్లో 0 ఉంది కాబట్టి 0, 5 1s are 5, ఒక 4 9. రూట్ ఆఫ్ 900. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి. 2 3s are 6, 6 5s are 30. సో 30 ఇంటూ 30 చేసాము అంటే ఖచ్చితంగా 900 వస్తుంది. అంటే 30 స్క్వేరే 900. ఓకేనా. అయితే వాడు అడిగింది స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఇది. ఆ స్టెప్ రాద్దామంటే రాయొచ్చు, లేదా ఇక్కడితో వదిలేయచ్చు, బట్ రాద్దాం, మీకు అది కూడా తెలుస్తుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఈజ్ 30. అంతే, అయిపోయింది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇదే స్టెప్స్, ఇదే మెథడ్ వాడి ఈ నెంబర్ని కనుక్కుంటాం. అయితే డిఫరెన్స్ చూశారంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఫస్ట్ 5తో చేసాం. ఇక్కడ మధ్యలో 0 ఉంది కాబట్టి 5తో చేయకూడదు. ఓకే, 0 ఎక్కడ ఉండాలి, లాస్ట్లో ఉండాలి, లేదా లాస్ట్లో 5 ఉండాలి. ఎందువల్ల అంటే 5 టేబుల్లో మనం గమనించినప్పుడు లాస్ట్ నెంబర్ ఉంటే 5 ఉంటుంది, లేదా 0 ఉంటుంది. 0 కానీ 5 కానీ ఉంటుంది 5 టేబుల్లో. అందువల్ల 5తో చేస్తాం. ఇక్కడ ఏముంది, లాస్ట్లో 8 ఉంది. సో ఈ 2 కాదు కాబట్టి 5తో చేయం. నార్మల్గా ఇంకా ఇక్కడ 2 నుంచి స్టార్ట్ చేసుకుంటాం అంతే. చూడండి 1008 2తో స్టార్ట్ చేస్తాం. 2 5s are 10. ఓకే, 5s are 10. ఇది పోయింది, 10 వాడేసాం. ఇంకా పక్కన 0 ఉంది. 2 టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది, 2 0s are 0. నెక్స్ట్ ఏముంది, 8 ఉంది, అంటే 2 4s are 8. ఇప్పుడు 2తో మళ్ళీ చేద్దాం. 2 2s are 4, అవునా. ఈ 5లో 4 పోతే ఎంత మిగులుతుంది, 1. దాని పక్కనే 0 ఉంది కదా కాబట్టి 0. 1 పక్కన 0 పెట్టగానే 10 అయింది. సో 2 టేబుల్లో 10 వస్తుంది. ఎప్పుడు, 2 5s are. ఇప్పుడు ఏముంది, 4 ఉంది. సో 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది, 2 2s are. చూసి ఓకేనా. ఇప్పుడు అర్థమైందా, ఈ స్టెప్స్ వేయడం రావాలి. ఇది ఎలా చేస్తాను, అందుకే మీకు ప్రతి నెంబర్ ఇక్కడ వేస్తాను, జాగ్రత్తగా చూడండి వీడియోని. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్తో 2 1s are, ఈ 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏముంది, 5 ఉంది, కానీ 2 టేబుల్లో 2 2s are 4 వస్తుంది. 2 2s are 4, కానీ ఇక్కడ ఎంత ఉంది, 5. సో ఈ 5లో ఈ 4 పోతే ఎంత, 1 మిగులుతుంది. అయితే ఈ 5 పక్కన 2 ఉంది కదా, ఆ 2 ఇక్కడ వేసుకుంటాం. ఏమైంది, అది కాస్త 12 అయింది. సో 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 6s are వస్తుంది. ఇలా చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 2తో 2 6s are 12, పర్ఫెక్ట్ సరిపోయింది. 2 3s are 6 సరిపోయింది. ఓకే, ఇప్పుడు 2 టేబుల్తో పోదు, 3 టేబుల్తో పోతుంది. 3 2s are 6 సరిపోయింది. 3 1s are 3 సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్తో 3 7s are. మళ్ళీ ఇది 2 టేబుల్తో 3 టేబుల్తో పోదు. ఇంకా 2 టేబుల్ చూడకూడదు, ఎందుకు, ఆల్రెడీ 2 టేబుల్ వాడేసి ఉంటాం కాబట్టి. ఎందుకు మళ్ళీ వెనక్కి పోకూడదని చెప్పా కదా. 2 అయిన తర్వాతే 3కి వెళ్ళాం. సో 3 అవ్వలేదంటే దాని నెక్స్ట్ నెంబర్ ఏముంది, 5. 5తో అవుతుందా, అవ్వదు. సో నెక్స్ట్ నెంబర్ 7తో అవుతుంది. 7 1s are.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా అయితే రాసామో స్టెప్ అదే విధంగా రాస్తాం. 1008 ఈజ్ ఈక్వల్ టు 2లు ఎన్ని 1 2 3 4 వచ్చినాయి. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 3లో 2 ఉన్నాయి. 3 ఇంటూ 3 ఇంటూ నెక్స్ట్ 7 1 ఉంది. ఇప్పుడు పే చేద్దాం. ఇదొక పేరు ఈ 3 ఒక పేరు 7 మిగిలిపోయింది. ఇక్కడైతే 5 అక్కడైతే 7. సో ఇప్పుడు దానికి తగ్గట్టు రాద్దాం. హియర్ 5 డోంట్ హ్యావ్ ఇస్ పేర్ అని ఉంది. అక్కడ ఏమొస్తుంది హియర్ 7 డోంట్ హ్యావ్ ఇట్స్ పేర్. ఇక్కడ ఏం రాసాం నెక్స్ట్. సో వి మల్టిప్లై బై 7 5 ఇప్పుడైతే 7 వస్తుంది. దెన్ వి బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ 5 మాత్రం మార్చి 7గా పెట్టి రాసేస్తాం స్టెప్. సో వి మల్టిప్లై బై 7 దెన్ ఇట్ బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ 5తో ఈ సైడు మల్టిప్లై అంటే ఇక్కడ చేసాం అక్కడ కూడా అంతే. రూట్ ఆఫ్ పెట్టి ఇక్కడ ఎంత ఉంది 1008 ఇంటూ 7. ఇప్పుడు ఇక్కడ వచ్చి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ. సో 1008ని ఇలా రాసినాం. 4 2లు 2 3లు 1 7. ఇప్పుడు మల్టిప్లై చేయాల్సిన 7 రాద్దాం. రాసిన తర్వాత పే చేద్దాం. ఇదొక పేరు అంతకన్నా ముందు స్క్వేర్ రూట్ రాయాలి. నేను నెంబర్స్ అన్నీ రాసిన తర్వాత స్క్వేర్ రూట్ వేస్తాను. ఎందువల్ల అంటే ఈ స్క్వేర్ రూట్ ఎంతవరకు వేయాలో తెలియదు కదా. మొదల్లో వేసాను అనుకో ఇక్కడ దాకా వేసి ఆపేయచ్చు, లేదా ఇక్కడ దాకా వేసి ఆపేయచ్చు. మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే చేయొచ్చు, తప్పులేదు. ఓకే, నేను ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ముందు నెంబర్ వేసి తర్వాత స్క్వేర్ రూట్ వేసా. అలా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఎందువల్ల అంటే మర్చిపోతాం. ఈ స్క్వేర్ రూట్ వేయడం మర్చిపోయినామంటే ఇబ్బంది. ఇప్పుడు ఏమవుద్ది, ఈ 2లు బదులు ఒక 2, ఈ 2లు బదులు ఒక 2, 3లు బదులు ఒక 3, 7లు బదులు ఒక 7. సో 2 2s are 4. నెక్స్ట్ 3 7s are 21. ఈ రెండు మల్టిప్లై చేస్తే 4 1s are 4, 4 2s are 8, 84. సో దేనికి ఏ నెంబర్కి 84 అనేది స్క్వేర్ రూట్ అయింది చెప్పాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 8s are 56, 5 ఇక్కడ 6 ఇక్కడ. 7 0s are 0 ప్లస్ 5 అంటే 5. 7 0s are 0, 7 1s are 7. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7056కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 84. ఇప్పుడు చదివిన అదే స్టెప్ని ఇక్కడ వర్డ్ ఫామ్లో రాసాం, అక్కడ కూడా రాద్దాం. అంటే దీన్ని ఎలా చదువుతాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 7086 కదా, అదే రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 7056 ఈజ్ 84. అంతే, అయిపోయింది. చూసాను ఎంత సింపుల్గా అయిపోయిందో. నీట్గా ఈ 2 ప్రాబ్లమ్స్ వేసుకోండి. ఇంకో 2 ప్రాబ్లమ్స్ కూడా ఇందులో చెప్తాను. నెక్స్ట్ 4th రోమన్ 6th రోమన్ మధ్యలో 5th రోమన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు 4th రోమన్ ఏమి ఇచ్చాడు 2028. ఇందులో కూడా 0 ఉంది అనేసి 5తో చేస్తారు, అది తప్పు. మనం లాస్ట్ డిజిట్ చూడాలి. లాస్ట్ డిజిట్ ఏముంది 8. సో 5తో చేయకూడదు, 2తో చేయాలి. 2028 2తో చేస్తా చూడండి. 2 1s are 2. ఓకే, నెక్స్ట్ 0 ఉంది, 2 0s are 0. నెక్స్ట్ 2 1s are 2. నెక్స్ట్ ఏముంది 8 ఉంది, 2 4s. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి మీరు. ఓకేనా, 2తో 2 5s are 10. ఇది ఈజీ. 2 టేబుల్లో 1 ఉందా, లేదు కదా.
కాబట్టి మనకేం కావాలి 14 ఆ పక్కన ఉండే 4 కావాలి. ఆ 4 కావాలంటే ముందు 0 పెట్టి తర్వాత 4తో కలుపుకుంటాం. ఓకేనా? ఎందువల్లంటే ఇంతకుముందు మీకు చెప్పేటప్పుడు 54 ఉన్నింది అనుకోండి, 2తో చేసేటప్పుడు 2 2s are 4, ఇంకా 4 పోతే 1 మిగులుతుంది, దాని పక్కన 4 వేసేవాడిని. అవునా? ఎందువల్ల 1 అనేది రిమైండరు. సో ఆ రిమైండర్కి ఆ 4 దించుకోవాలి. ఆ 4 దించుకోవాలంటే 0 ఉండాలి. 0 అవసరం లేదు దీనికైతే, డైరెక్ట్ దిగిపోద్ది. ఎందుకో రిమైండర్గా వచ్చింది కాబట్టి ఆ 1. ఓకే, అయితే ఇక్కడైతే రిమైండర్గా రాలా. మరి రిమైండర్గా ఆ 1 రావాలంటే ఫస్ట్ 0 పెడితేనే అది సపరేట్ అయ్యి వస్తుంది. ఇదంతా మనకి దేల్లో వస్తుంది అంటే డివిజన్స్లో వస్తుంది. అయితే మీకు అదంతా వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. నాకు తెలిసి ఇక్కడ ఈ 2 పాయింట్లుగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి అదొద్దు. నేను చెప్పే టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఏముంది ఇక్కడ 2 5s are 10. 1 ఉంది, 1తో డివిజన్ కాదు, పక్కన ఉండే నెంబర్ కావాలి కాబట్టి 0 పెట్టుకొని పక్కన నెంబర్ తీసుకుంటాం. ఓకేనా? లేదు ఇంకో చాయిస్, 1 ఉంది, 2 టేబుల్లో 100 రాదు, 1 కన్నా చిన్నదేది 2 0s are 0. 2 0s are 0. ఇప్పుడు ఈ 1లో 0 పోతే అంత 1. ఇప్పుడు పక్కన 4 పెట్టుకోండి, సరిపోయింది. ఎలాగన్నా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 2 7s are 14. సరిపోయింది. చూడండి జాగ్రత్త. ఇక్కడ ఇప్పుడు చేస్తాను చూడండి. ఇప్పుడు ఎలా చేస్తా చూడండి. 2తోనే మళ్ళీ 2తో పోదు. ఎలా పోదు నాకు ఎలా తెలిసిందంటే లాస్ట్లో ఏముంది 7 ఉంది, ఆడ్ నెంబర్. సో 2తో పోదు. నెక్స్ట్ ఎంత ఉంది 3 ఉంది. 2 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటి 3. అయితే 3తో చేయాలంటే ఇంత పెద్ద నెంబర్ చూడలేము. సమ్ ఆఫ్ డిజిట్స్ ఉంది కదా డివిజిబిలిటీ రూల్స్లో. సమ్ చేయండి. 5 + 0 5, 5 + 7 12. 12 3 టేబుల్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా 3 టేబుల్లో ఉంటుంది. 3 1s are 3. 3 1s are 3. ఇప్పుడు ఈ 5లో ఈ 3 పోతే ఎంత మిగులుతుంది 2 మిగులుతుంది. పక్కన 0 పెట్టుకుంటాం. ఎందుకు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ 0 పక్కకు వచ్చింది. ఇప్పుడు 3 టేబుల్లో 20 లేదు. 20 కన్నా తక్కువ ఏముంది 3 6s are 18. అవునా? ఈ 20లో 18 సపరేట్ అయితే మిగిలేది 2. పక్కన 7 ఉంది కదా 7 పెట్టుకుంటాం. 2 9s. ఇప్పుడు చూడండి ఇది తమాసా. మీరు కానీ స్క్వేర్స్ నేర్చుకోకపోతే దీని వాల్యూ కనుక్కోలేదు. ఎందుకంటే మనం అలా చేసుకుంటా పోతాం. 2తో చేస్తాం, 2తో అయిపోయింది కాబట్టి 3తో చేస్తాం, 3తో పోదు, 5తో చూస్తాం, 7తో చూస్తాం, 11తో చూస్తాం, 13తో చూస్తాం. ఇలా చూసుకుంటా పోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే నేను చెప్పినట్టు 1 నుంచి 25 స్క్వేర్స్ కానీ నేర్చుకొని ఉంటే ఇది 13 స్క్వేర్ అని వెంటనే ఐడెంటిఫై చేస్తాం. అంటే 13s are 169. స్క్వేర్స్ నేర్చుకోవడం వల్ల ఇది ఒక యూస్. ఇక్కడ ఇలాంటివి చాలా వస్తాయి. యూస్ చేసేటప్పుడు అంతా నేను చెప్తాను. ఓకేనా? 13s are 169 కదా. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 13s are రాయొచ్చు. ఇప్పుడు మళ్ళీ 13ని 1s are రాస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం చూడండి. 2028 = 2లో 2 ఉన్నాయి, ఒక 3 ఉంది, 13లో 2 ఉన్నాయి. రాశామా? ఇప్పుడు ఇదొక పేరు, ఇదొక పేరు. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి 3 మిగిలిపోయింది. కాబట్టి ఏం రాస్తాం హియర్ 3 డోంట్ హ్యావ్, లేదా ఇక్కడ డోంట్ హ్యావ్ అది డౌట్గా ఉంది. 3 ఈజ్ మిస్సింగ్ ఇట్స్ పెయిర్. ఇలా కూడా రాయొచ్చు. అంటే 3కి మిస్ అయింది. ఏమైంది? దాని పేరు మిస్ అయింది అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? నౌ వి మల్టిప్లై by 3, then it becomes perfect square. సో 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి అదే రాస్తాం. √2028 × 3 = ఈ 2028 బదులు ఇదంతా రాసుకుంటాం.
ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 ఇంటూ 13 ఇంటూ 3 ఇక్కడ ఉంది కదా, ఆ సైడ్ కూడా పెడదాం. ఇప్పుడు ఇదొక పేరు, దీనికి ఇక్కడ ఉంది పేరు, సరిపోయింది కదా మ్యాచింగ్. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ రూట్ వేస్తాం. స్క్వేర్ రూట్ వేస్తే 2 2s వచ్చి ఈ పేరు బదులు ఒక 2 రాసుకుంటాం. 3 2 2లు బదులు ఒక 2 ఒక 3. ఈ 13లో 2 ఉన్నాయి, 1 రాసుకుంటాం. ఓకేనా. పేరు కదా, 2 పేరు ఉంది, 3 పేరు ఉంది, 13 పేరు ఉంది, అలా డివైడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 3s are 6 ఇంటూ 13. సో 6 13s are రాదు, కానీ 13 6s are వచ్చు కదా. 13 6s are ఎంత అవుతుంది? 78. ఇప్పుడు దీన్ని కూడా మల్టిప్లై చేసుకుంటాం. 3 8s are 24 అంటే 24 2 4. 3 2s are 6 ఇది ఒక 2 8. 2 0 3 0s are 0. 3 2s are 6. 6084కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఎంత? 78. అది రాద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 6084 ఈజ్ 78 అంతే ఆన్సర్. ఇప్పుడు ఇదే మరి దాన్ని చేద్దాం. అది అలా అక్కడ 0 కూడా ఉండదు కాబట్టి మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. డైరెక్ట్ లాస్ట్లో ఈవెన్ ఉంది కాబట్టి 2తో చేస్తాం. 2 3s are 6. 7లో చూడండి, ఇక్కడ 7 ఉంది, 7లో ఈ 6 పోతే మిగిలేది 1. దాని పక్కన 6 ఉంది కాబట్టి, అంటే 7 పక్కన 6 ఉంది కాబట్టి 8 వేసుకున్నాం. 2 టేబుల్లో 2 8s are 16 సరిపోయింది. సో ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8 ఎప్పుడు వస్తుంది? 2 4s. నెక్స్ట్ 2 టేబుల్లో 2 1s are 2. 3లో 2 పోతే ఇంకా 1 మిగులుతుంది. ఈ 3 పక్కన 8 ఉంది కాబట్టి 1 పక్కన 8 వేస్తాం. 2 9s are 18. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, అంటే 2 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 2 2s are 4 వస్తుంది. సో 2 ఇక్కడ. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఈవెన్ ఉంది కాబట్టి 2తో. 2 9s are 18. ఇక్కడ 19లో 18 పోతే 1. ఈ 19 పక్కన 2 ఉంది కాబట్టి 1 పక్కన 2 పెడతాం, అంటే 12. 2 6 మళ్ళీ 2తో. 2 4s are 8. సో 9లో 8 పోతే 1. ఈ 9 పక్కన 6 ఉంది కాబట్టి 1 పక్కన 6. 2 8s మళ్ళీ 2తో. చూడండి 2లే వస్తాయండి, 2లు వస్తాయండి, అన్ని 2లే వస్తుంది, తప్పు అని లెక్క అనుకోకండి, చేసుకుంటా పోండి, ఫైనల్గా తెలుస్తుంది. 2 2s are 4. 2 4s are 8. మళ్ళీ 2తో. 2 1s are 2 12s మళ్ళీ 2తో. 2 6 మళ్ళీ 2తో. 2 3s. అబ్బా ఇప్పుడు మారింది. 2 అనేది ఏంగా మారింది? 3గా మారింది. సో 3 1s. ఏం రాయొచ్చు? 768ని ఎలా రాయొచ్చు? 2లు చూడండి, 1 2 3 4 5 6 7 8. జాగ్రత్తగా వేసుకోండి. 1 2 3 4 5 6 ఇంకా ఉంది, కానీ ఇక్కడ ప్లేస్ లేదు, అందువల్ల నేను ఇంటూ ఇక్కడ పెట్టుకొని, మీరైతే నోట్బుక్ కాబట్టి మీకు ఉంటుంది ప్లేసు, పెట్టుకొని వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 6 అయినా ఇంకా 2 ఉండే కాబట్టి 2 2 తర్వాత 3 ఒకటే ఉంది. సో ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొకటి. సో ఇక్కడ పేరు రాకుండా ఉండేదేమి? 3నే. మీరు బాగా గమనిస్తే దీనికి 3నే వచ్చింది, దానికి 3నే వచ్చింది, వెంటనే తప్పు. కరెక్టే, ఈ నెంబర్ వేరు, ఆ నెంబర్ వేరు. దీన్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చింది? 6084. దానికి ఏమొస్తుందో తెలియదు కదా, చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 స్టెప్పులు రాస్తాం. హియర్ 3 ఈజ్ మిస్సింగ్, ఇక్కడ కూడా మిస్సింగ్ అనే వేద్దాం. మిస్సింగ్ ఇట్స్ పెయిర్. సో we multiply by 3, then it becomes perfect square.
పర్ఫెక్ట్ స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ వచ్చి 768 ఇంటూ 3. సో 768ని ఎలా రాయొచ్చు, 8 2లు రాయాలి. అంటే 2 ఇంటూ 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 2 ఇంకా ప్లేస్లో ఇంటూ ఎన్ని 2లు రాసాను చూడండి. 1 2 3 4 5 6 7 8 రాసేసాం. ఇంకొక 3. ఇప్పుడు దీని బదులు అయితే రాసా, పక్కన ఇంటూ 3 ఉంది కదా, అది కూడా మెన్షన్ చేయాలి. ఇంటూ 3. ఇప్పుడు స్క్వేర్ రూట్ వేద్దాం. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొకటి, దీనికి కూడా పేరు సరిపోయింది. సో ఈ పేరు బదులు ఒక 2, 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 లాస్ట్లో 3 పేరు ఉంది కాబట్టి 3 పేరు ఒక 3. 2 2s are 4, మళ్ళీ 2 2s are 4, లాస్ట్లో 3. ఏమొస్తుంది, 4 4s are 16 ఇంటూ 3, 16 3s are 48. సో ఈ సైడ్ చూద్దాం, 3తో మల్టిప్లై చేద్దాం. 3 8s are 24, 2 4, 3 6s are 18, ఇదొక 2, మొత్తం 20. సో 2 ఇక్కడ, 0 ఇక్కడ. మళ్ళీ 3 7s are 21, ఇదొక 2 23. ఇంకా నెంబర్ లేదు కాబట్టి అలాగే వేసేసిన. చూసారా? సో లాస్ట్ స్టెప్ కూడా రాసేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2304 ఈజ్ 48. మీకు ఇది తప్ప రైటా అనే డౌట్ ఉంటే స్క్వేర్ రూట్ అని చెప్పామంటే ఈక్వలే కదా, అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తోనే మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అంటే 48 ఇంటూ 48 చేస్తే ఖచ్చితంగా మీకు 2304 వస్తుంది. ఇలా వచ్చిందంటే మనం చేసిన ఆన్సర్ కరెక్ట్. ఓకే, కావాలంటే మీరు ఇది ఆన్సర్ మల్టిప్లై చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ నీట్గా రాసుకోండి. మీకు ఫస్ట్ ప్రాబ్లము 5th ప్రాబ్లం ప్రాక్టీస్కి ఇచ్చాను, ఆ 2 చేయండి. సో వీడియో చూశారు కదా, ఇదే విధంగా మన 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్లోని ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మీద వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఫ్యూచర్లో 9th 10th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, చూశారు కదా క్లాసు, మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ విధంగా కొంచెం మన ఛానల్ని గ్రో చేయండి. ఓకే, థ్యాంక్ యూ.